రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ముంబై నటి జత్వానీ కేసులో మరొక కీలక అంశం అయితే చోటు చేసుకుంది. వాస్తవానికి టీటీడీ లడ్డు ఇష్యూ వచ్చిన తర్వాత ఈ జత్వానీ కేసు పూర్తిగా కొద్దిగా బయటికి రావటం మానేసింది. కానీ వాస్తవానికి కేసు అయితే ముందుకు సాగుతుంది. ఈ కేసులో కోర్టు నుంచి రక్షణ పొందే ప్రయత్నం చేసిన కుక్కల విద్యాసాగర్కి అయితే ఎదురు దెబ్బే తగిలింది. హైకోర్టు అందుకు ససేమిరా నిరాకరించడంతో పాటు గతంలోనే హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పోలీసు అధికారులు ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడటం అనేది ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి ఆ సందర్భంగా కూడా మాట్లాడటం జరిగింది. ఇక నిన్న ఈ జత్వానీ కేసులో భాగంగా హైకోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఇప్పటికే జత్వానీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కుక్కల విద్యాసాగర్ మీద కేసు కూడా నమోదు చేశారు. అయితే తనకు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఆల్రెడీ వెళ్ళారు. దాని మీద ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. ప్రస్తుతానికైతే తొందరపాటు చర్యలొద్దని పోలీసులకైతే కోర్టు సూచించింది. బట్ ముందస్తు బెయిల్ని అయితే ఇవ్వలేదు. ఇక ఇదే సమయంలో క్రాంతి రాణా టాటాతో పాటు విశాల్ గన్నితో పాటు పలువురు అధికారులు అలాగే అప్పుడు ఈ కుట్రల్లో భాగంగా ఉన్నటువంటి న్యాయవాది ఎవరైతే వెంకటేశ్వర్లు ఉన్నాడో ఆ రోజు జత్వానీ కేసులో మొత్తంగా ఈ కుట్రకు పథకరచన చేసింది ఆ న్యాయవాది అనేది బలంగా ఉన్నటువంటి ఆరోపణ. సో ఆయన కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. ఆయనకు కూడా నిన్న కోర్టు స్ట్రాంగ్గా చెప్పింది. ఏమని? ఖచ్చితంగా మీరు పోలీసులకు కేసు విచారణకు సహకరించాలా, బలమైన అభియోగాలు మీ మీద ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో బేసిక్ ఏంటంటే లాయర్లు ఏదో అడ్డం పెట్టుకుని పోలీసులు భయపెట్టో బెదిరించో లేకపోతే ఇంకోటి చేసో విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. బట్ నేను కోర్టు మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్పింది. వెంకటేశ్వర్లు అనే ఈ లాయర్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా పోలీసు విచారణకు సహకరించాల్సిందే, అందులో ఎటువంటి డౌటు లేదు, మీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి కేసు విచారణకు సహకరించాలని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ కేసులో వాస్తవానికి ఏంటంటే ఈ కుక్కల విద్యాసాగర్ కానివ్వండి వాళ్ళ తరపు లాయర్ కానివ్వండి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏమని? ఏదైతే ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ఉన్నాయో అంటే ఆ రోజు సీజ్ చేసినటువంటి మొబైల్ కానివ్వండి లేదా ల్యాప్టాప్లు కానివ్వండి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు ఒకసారి పంపి తిరిగి టెస్ట్ చేయించాలి. అందులో డేటాను ట్యాంపర్ చేసే అవకాశం ఇప్పుడు ఉంది. అందులో ఫోన్లు కూడా జత్వానీకి ఇచ్చేస్తామని చెప్పి రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. కాబట్టి ఆ డేటాను ఒకసారి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి దాని రిపోర్టును తీసుకోవాలని చెప్పి కోర్టును అడగడం జరిగింది. బట్ కోర్టు ఈ విషయంలో మాత్రం జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. కేసు చాలా డెప్త్ ఉన్నటువంటి కేసు లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో కన్నా మేము ఇన్వాల్వ్ అయ్యి వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి ఆ డేటాలు అడిగి ఆ డేటాలన్నీ సేవ్ చేసి ఇదంతా కూడా ఏంటంటే కేసు జాప్యానికి కారణం అవుతుంది అని చెప్పి కోర్టు అయితే అభిప్రాయపడింది. ఇక పోలీసుల తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తూ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మొబైల్ గ్యాడ్జెట్ కానీ ఇంకా ఇతర వస్తువులు కానీ జత్వానీకి తిరిగి ఇవ్వటం లేదు, అవి పోలీసుల వద్దే ఉన్నాయి. రెండోది, గతంలో ఇదే కోర్టులో వేరొక న్యాయమూర్తి కొన్ని ఆదేశాలు ఇచ్చారు పోలీసులకి. ఈ డేటా మొత్తం కూడా పోలీసులు భద్రపరచాలి, డేటా మిస్ అవ్వటానికి అవకాశం ఉండకూడదు, మిస్ అవ్వకూడదని ఆల్రెడీ పోలీసులకు చెప్పారు. చెప్పినట్టుగానే డేటా మొత్తాన్ని పోలీసులు భద్రపరిచారని చెప్పి చాలా స్పష్టంగా నిన్న పోలీసుల తరపులో చెప్పడంతో కోర్టు కూడా దానికి ఏకీభవించింది. సో డేటా మొత్తం ఆల్రెడీ భద్రపరచాలని చెప్పారు కాబట్టి డేటాను ట్యాంపర్ చేసే అవకాశమే లేదు. ఆల్రెడీ ఆ డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది, దాన్ని ట్యాంపర్ చేయలేరు. ఆల్రెడీ గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల విషయంలో ఇప్పుడు తిరిగి మళ్ళీ మేము జోక్యం చేసుకోలేము, పోలీసులు చెప్పే దాంట్లో కూడా కొంత వాస్తవికత ఉంది కదా అని చెప్పి కుక్కల విద్యాసాగర్ వేసినటువంటి ఆ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఆ కోర్టు అయితే నిరాకరించింది. ఒక రకంగా ఏంటంటే కేసును జాప్యం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళ పప్పులు అయితే నేను ఉడకలేదు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఆ డేటాను ల్యాబ్కు పంపేలా ఆదేశించలేం. జత్వానీ కేసులో నిందితుడు విద్యాసాగర్కు హైకోర్టు స్పష్టీకరణ, జోక్యం చేసుకోబోమని వెల్లడి. ముందస్తు బెయిల్ ఇవ్వండి, దర్యాప్తుకు సహకరిస్తాం, షరతులన్నిటికీ ఓకే. పోలీస్ అధికారులు కాంతి రాణా గన్ని పిటిషన్, దర్యాప్తుకు సహకరించండి. న్యాయవాది వెంకటేశ్వర్లకు హైకోర్టు ఆదేశం, రేపటి వరకు తొందరపాటు చర్యలొద్దని ఆదేశం. సో అటు పోలీసు అధికారుల మీద కానివ్వండి, ఇటు కుక్కల విద్యాసాగర్ మీద కానివ్వండి, మొత్తానికి ఒకరోజు వరకు తొందరపాటు చర్యలొద్దని చెప్పి అయితే కోర్టు ఆదేశించింది. బట్ రేపటి రోజున ఏం జరుగుద్ది అనేది ఎవరికీ తెలియదు. ఆదేశాల తరువాత కనుక కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోతే
ఖచ్చితంగా కుక్కల విద్యాసాగర్ని కానీ అలాగే పోలీసు అధికారిని ఎవరైతే కేసు నమోదు చేశారో కాంతిరాణా టాటా మీద, విశాల్ గన్ని మీద, అలాగే నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులతో పాటు విజయపాల్ విచారణాధికారిగా ఉన్నటువంటి విజయపాల్ వీరందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఆల్రెడీ నేను ఇందాకే చెప్పా, విజయపాల్ వ్యవహారంలో కోర్టు చాలా తీవ్రంగా ఆక్షేపించింది. మీకు ఒక అధికారం ఇస్తే, మీకు ఒక హోదా ఇస్తే ఈ విధంగా దుర్వినియోగం చేస్తారా? మీకు ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశమే లేదు, ఇలాంటి సమయంలో మేము ఇవ్వలేము, మీ మీద చాలా తీవ్రమైనటువంటి నేరారోపణలు మీ మీద ఉన్నాయి అని చెప్పి విజయపాల్ వ్యవహారంలో కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పుడు అదే వ్యాఖ్యలు ఆటోమేటిక్గా ఇతర ఐపీఎస్ అధికారులకు కూడా వర్తిస్తాయి. విజయపాల్ అంటే ఏఎస్పీ హోదాలో ఉన్నాడు, ఆ రోజు విచారణ అధికారి ఆయన. సో అదే వ్యాఖ్యలు ఇతర పోలీస్ అధికారులకు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు సినీ నటి కదంబరి జత్వానీ నుంచి సీజ్ చేసిన మొబైల్ ఫోను, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను పరిశీలించేందుకు తిరిగి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ వేసినటువంటి అనుబంధ పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో లోతైన విచారణ అవసరమని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సీజ్ చేసిన మొబైల్ ఫోను, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు, అందులో ఉన్న డేటాను యథాతథంగా భద్రపరచాలని ఇదే కోర్టులోనే మరొక న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేసింది. పిటిషనర్తో పాటు ప్రాసిక్యూషన్ వాదనలను పరిగణలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అనుబంధ పిటిషన్పై ఈ దశలో ఎలాంటి జోక్యం అవసరం లేదని పేర్కొని విచారణ అయితే 16వ తారీఖు వాయిదా వేసింది. అయితే వాస్తవంగా ఏంటంటే ఆల్రెడీ ఇదంతా జాగ్రత్త చేయాలని చెప్పి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత గతంలో వేరొక న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు అదే కోర్టులో. కాబట్టి ఆదేశాలు ఇప్పటికీ నేటికి కొనసాగుతున్నాయి. అప్పుడు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఇచ్చినటువంటి ఆదేశాల విషయంలో ఇప్పుడు మేము జోక్యం చేసుకోలేము కూడా. పైగా ఈ కేసు డెప్త్గా విచారించాలి, అదే చెప్పింది, ఈ కేసు లోతుగా విచారించాలి. ఇలాంటి సమయంలో మేము జోక్యం చేసుకుంటే కేసు జాప్యమయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఈ అనుబంధ పిటిషన్, వాస్తవానికి ఈ అనుబంధ పిటిషన్ను దురుద్దేశంతో వేసిందే. కోర్టు నుంచి అదనపు లాభం పొందాలి, వీళ్ళు తప్పించుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం ఇది. అందుకనే ఈ అనుబంధ పిటిషన్ విషయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పి కోర్టు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. పోలీసుల తరపు కూడా చాలా స్పష్టంగా అదే చెప్పారు. సో ఆ గాడ్జెట్స్ ఏవి కూడా మేము తిరిగి వాళ్ళకి ఇవ్వట్లేదు, అవన్నీ కూడా ఆల్రెడీ మా దగ్గరే ఉన్నాయి, దాని డేటా అంతా కూడా ఆల్రెడీ భద్రపరిచి ఉన్నారు, సో ట్యాంపర్ చేసే అవకాశం లేదని చెప్పి పోలీసుల తరపు కూడా వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఇక సినీ నటి కదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో తనకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కుక్కల విద్యాసాగర్ వాద్యంపై విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. వాస్తవానికి విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది, అంటే జైలుకు పంపాలని చెప్పి ఆదేశించింది కుక్కల విద్యాసాగర్ని. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళాడు. ఈ విచారణ అయితే 16వ తారీఖు అయితే కోర్టు అయితే వాయిదా వేయడం జరిగింది. సో ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గన్ని, విజయవాడకు అప్పటి ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు, వెంకటేశ్వర్లు అంటే దర్యాప్తు అధికారి సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు, వీళ్ళంతా ఎవరయ్యా అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. న్యాయవాది కానివ్వండి, ఇతర అధికారులు ఏసీపీ హనుమంత్ కానివ్వండి, దర్యాప్తు అధికారి సత్యనారాయణ కానివ్వండి, విజయపాల్ ఇంకొక అధికారి విజయపాల్ కానివ్వండి, వీళ్ళంతా కూడా కీలకంగా వ్యవహరించిన వాళ్ళు. కాబట్టే వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చే అంశంపై కోర్టు అయితే ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బట్ ఏంటంటే దీని విచారణ సాగే వరకు కూడా ముందస్తు తొందరపాటు చర్యలొద్దని చెప్పి పోలీసులకు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి వీరిని ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. మొత్తంగా కేసును జాప్యం చేయాలి, కేసును పక్కదారి పట్టించాలని చెప్పి కుక్కల విద్యాసాగర్ చేసిన ప్రయత్నాన్ని అయితే కోర్టు అడ్డుకుంది. కేసు చాలా డెప్త్ ఉన్నటువంటి కేసు, అలాగే జాతీయ స్థాయిలో సెన్సేషన్ సృష్టించినటువంటి కేసు. సో ఇలాంటి కేసు వ్యవహారంలో ఖచ్చితంగా కోర్టులు ఆచితూచి వ్యవహరిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా కుక్కల విద్యాసాగర్ వేసినటువంటి ఈ అనుబంధ పిటిషన్ అయితే తోసిపుచ్చడం జరిగింది. మొత్తంగా విద్యాసాగర్ను అదుపులోకి తీసుకుంటారా లేదా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తారా అనేది ఈ నెల 16న తెలిసే అవకాశం ఉంది.